अधिपतये नमो नमः। वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या सुस्तन्नमामि गजाननं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं। काषाय वस्त्रं गरदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणीरभिरतः परे ब्रह्मणि कलौ श्रुतिपथावने अत्रितनयो अवतीर्णत्वयं। करात्तस्वकमण्डलुः कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः। वासुदेवसरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टेम्बे स्वामिन्नमोऽस्तु ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारती। विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। सभाये नमः। భాగ్యనగరం నల్లకుంటలో వెంచేసినటువంటి శంకరమఠంలో శ్రీ శక్తి గణపతి నవరాత్రుల సందర్భంగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో గణేశ వైభవం ప్రవచనం జరుగుతోంది. మన కార్యక్రమంలో ఈరోజు 7వ రోజు. గణపతి సర్వఫలప్రదాత, మోక్షఫల ప్రదాత, ఇష్టకామ్యార్థాలన్నీ కూడా ఇచ్చేటువంటి పరమాత్మగా చెప్పబడింది. అటువంటి గణపతికి సంబంధించినటువంటి సంకష్టహర గణపతి వ్రతము అనేటువంటి విషయాన్ని గణేశ ఉపపురాణంలో వివరించబడింది. మోదకైర్వాయనం కార్యం వ్రత సంపూర్ణహేతవే మోదకై త్రిసప్తఫల సంయుక్తం రక్తవస్త్రేణ సంచాద్య. ఈ వ్రత సంపూర్ణం కావడానికి అంటే ప్రతి మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజున సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తూ మోదకములు 21 చొప్పున ఇవ్వాలట. 21 పండ్లు, 21 ఫలాలు, మోదకాలు కూడా ఇవ్వాలట. త్రిసప్త ఫల 7 మూళ్ళ 21 త్రిసప్త ఫలాలు 21 ఇవ్వాలట. గరికపోచలు ఇచ్చినా 21 ఇవ్వాలి, పుష్పాలు 21 సమర్పించాలి. అదేవిధంగా పత్రి కూడా 21 అనేటువంటి సంఖ్య ఉంది. గణపతి విషయంలో 21 అనే సంఖ్య ప్రధానంగా చెప్పబడింది. ఎర్రటి వస్త్రాన్ని కప్పి ఆ ఫలాల మీద మనం ఇచ్చేటువంటి వాయనం ఇచ్చేటువంటి బుట్ట కానీ పళ్ళెం కానీ ఉంటే దాని మీద ఎర్రటి వస్త్రాన్ని రక్తవస్త్రేణ సంఛాద్య. రక్తవస్త్రం అంటే ఎర్రటి వస్త్రము చేత బట్ట చేత కప్పబడి నివేదన చేయాలి. భగవంతుడికి నివేదన చేసి ఆ తర్వాత గణాధిప నమస్తుభ్యం సర్వసంకల్ప సిద్ధయే అని చెప్పి గణపతికి వాయనం ఇవ్వాలి, చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ వర్ణించి చెప్పడం జరిగింది. అయితే లంబోదర నమస్తుభ్యం సతతం మోదకప్రియ సంకటం హరమే దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఈ మాటని ఒకటికి రెండు సార్లు అనేది ఈ శ్లోకాన్ని అనుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే
ఈ సంకష్టహర చతుర్థి గతంలో ఎవరెవరు చేశారు, పురాణ కాలంలో ఎవరు చేశారు, ఇది ఆధునిక కాలంలోనే ఉన్నదా లేకపోతే పురాణ కాలం నుంచి ఉందా అంటే దానికి చెప్తున్నారు. పూర్వకాలంలో కృష్ణ పరమాత్మ యొక్క ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడైనటువంటి రుక్మిణీ కృష్ణ పరమాత్మల యొక్క కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు తన కుమారుడైనటువంటి అనిరుద్ధుడి యొక్క జాడ తెలియక అనిరుద్ధుడు అపహరించబడ్డాడు. అపహరించబడితే అనిరుద్ధుడి కోసం అని చెప్పి తల్లి రుక్మిణీదేవి సలహా ఇచ్చిందట కుమారుడికి. ఎవరికి? ప్రద్యుమ్నుడికి చెప్పిందట, నాయన నువ్వు చిన్నప్పుడు పసివాడిగా ఉన్నప్పుడు 6వ రోజు ఇట్లాగే జరిగింది. శంబరాసురుడు అనేటువంటి వాడు నిన్ను నా పురిటింట్లో పొత్తిళ్లలో నుంచి అపహరించాడు. ఆ దుఃఖం పోవడానికి లోమసుడు అనేటువంటి మహాముని ఆ సమయంలో ఇంటికి వచ్చి లోమస మహాముని చెప్పడం వల్ల సర్వ మనోరథ సిద్ధి, సర్వకార్యసిద్ధి, సర్వ సంకటహారము అయినటువంటి సంకష్ట చతుర్థిని నాకు ఉపదేశించారు. ఆ లోమస మహర్షి చెప్పినటువంటి సంకష్టహార చతుర్థి వ్రతాన్ని నేను చేశాను. 4 మాసాలు ఆ వ్రతాన్ని చేసేటప్పటికీ 4వ మాసంలో శంబరాసురుని వధించి తిరిగి నిన్ను పొందడం జరిగింది అని అనిరుద్ధుడితో ప్రద్యుమ్నుడితో రుక్మిణీదేవి చెప్పింది. కనుక నీవు కూడా ఇప్పుడు నీ కుమారుడైనటువంటి అనిరుద్ధుడి విషయంలో ప్రమాదం జరిగింది కనుక ఆ సంకష్టం నుంచి బయటపడాలంటే గణనాథుని యొక్క ఉపాసన చేయాలి. గణపతిని ఎవరైతే ఉపాసిస్తారో వారికి ఇటువంటి కష్టము ఉండదు, కష్టాలు తొలగిపోతాయి అని చెప్పారు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ కార్యసిద్ధి కోసము ఇటువంటి వ్రతాన్ని గతంలో చాలాసార్లు చేశారు అని చెప్పారు. అయితే బాణాసురుణ్ణి సంహరించడానికి కూడా కృష్ణ పరమాత్మ ఉద్ధవుడి సలహా మేరకి ఈ సంకష్ట వ్రతాన్ని చేశారట. అంటే ఇది పురాణ ప్రాచుర్యం కలిగింది. ద్వాపర యుగంలో కూడా ఈ వ్రతం చేయబడింది. బాణాసురుణ్ణి సంహరించడానికి శివుడు శంకరుడికి అండదండలుగా సహాయకంగా ఉండడానికి కృష్ణ పరమాత్మ ఉద్ధవుడు పరమభక్తాగ్రేసురుడైనటువంటి ఉద్ధవుడి యొక్క సలహా మేరకు కృష్ణ పరమాత్మ ఈ సంకష్టహర చతుర్థిని ఆచరించారు నాయన. ఈ సంకష్టహర చతుర్థిని కృష్ణ పరమాత్మ ఆచరించడం వల్ల పరమ భయంకరమైనటువంటి సంగ్రామంలో బాణాసురుణ్ణి కూడా సునాయాసంగా ఓడించడం జరిగింది. కనుక బాణాసురుడి యొక్క కుమార్తె అయినటువంటి ఉషాదేవిని అనిరుద్ధుడు చేపట్టడం జరిగింది. కనుక ఇదంతా కూడా గణపతి యొక్క అనుగ్రహము. ఇంకొక రహస్యం చెప్తున్నారు. ఆదియుగంలో కృతయుగంలో అంటే కల్పాంతములో కృతయుగంలో మహాప్రళయం వచ్చిన తర్వాత సృష్టి ప్రారంభం చేయడానికి ముందు గణపతి అమ్మవారి యొక్క ఆదేశంతో జగన్మాత యొక్క ఆదేశంతో ఈ సంకష్టహర చతుర్థిని వ్రతాన్ని ఆచరించడం వల్ల బ్రహ్మగారు సృష్టి చేసేటువంటి సమర్థత తెచ్చుకున్నట్ట. బ్రహ్మగారు సృష్టి చేయడానికి కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతం అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే కల్పకల్పాంతరాల్లో గణపతి అవతారం ఉంది. అందుకనే గణపతిని పరబ్రహ్మ అన్నారు. పరబ్రహ్మ అంటే యుగాలు మన్వంతరాలు అటువంటి భేదం లేకుండా అనాదిగా ఉన్నటువంటి దేవుణ్ణి పరబ్రహ్మ అంటారు. అటువంటి సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు చేసి గణేశ అనుగ్రహం చేత సృష్టి చేయడం జరిగిందిట. ఇక దేవతలకి రాక్షసులకి ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ప్రతి కల్పంలో మనం కథలు వింటాం. దైవాసుర సంగ్రామం అని దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ప్రతి యుద్ధ సమయంలో కూడా శచీదేవి అంటే ఇంద్రుడి యొక్క భార్య ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎప్పుడూ కూడా రాక్షసుల మీద దేవతలకి జయం కలగడం అనేది జరుగుతూ ఉండేది. కనుక అనాది సిద్ధంగా ఈ సర్వ ఆపదల్ని సర్వ సంకటాల్ని పోగొట్టడానికి చిత్తశాంతి కలగడానికి మనోవికాసానికి అభ్యుదయానికి ఈ సంకష్టహర చతుర్థి అనేది చాలా గొప్పదిగా చెప్పబడింది. అయితే దానికి ఇది గోప్యమైనటువంటి వ్రతము అని చెప్పారు. అంటే ఎవరు చేసినా కూడా ఎక్కువ ప్రచారం చేయకుండా వైయక్తికమైనటువంటి ఉపాసనగా చెయ్యాలి. కనుక నేను సంకష్ట వ్రతం చేస్తున్నాను అని డప్పు కొట్టుకోకుండా హృదయంలో ఆ గణపతిని భావన చేస్తూ వైయక్తికమైనటువంటి ఉపాసనగా చేయాలి. ఇది చాలా అత్యంత గోపనీయమైనటువంటిది అని వ్యాస భగవానుడు ఈ గణేశ పురాణంలో ఒక మాట చెప్తున్నారు. నాస్తికులైన వారికి వేదాన్ని నమ్మని వారికి వేదచోదితమైనటువంటి పురాణోక్తమైనటువంటి దేవతల్ని పూజించకుండా ఇతర దేవతల్ని మూర్ఖులైనటువంటి వాళ్ళు పాఖండ మతాల్ని ఆచరించే వాళ్ళకి ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చెప్పకూడదు, వారు ఆచరించడం వల్ల ప్రయోజనం లేదు అన్నారు.
కనుక సాధు ప్రవర్తన ఉండి వైదిక ఆచారం చేస్తూ నిత్యము శుచిగా ఉంటూ ఎవరైతే వేదాన్ని నమ్ముతారో, వేదం ద్వారా ఉండేటువంటి కర్మల్ని నమ్ముతారో, కర్మకాండని సక్రమంగా ఆచరిస్తారో, పితృదేవతల ఆరాధన ఎవరైతే సరిగ్గా చేస్తారో వారికి మాత్రమే ఈ సంకష్టహర చతుర్థి ఉత్కృష్టమైనటువంటి మహత్కార్య సిద్ధికరమైనటువంటి ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఉపదేశించాలి అని వ్యాస భగవానుడు చెప్పడం జరిగింది. వ్రత ప్రభావం చేత శత్రువులు కూడా వెళ్ళిపోతారట. మన అంతఃశత్రువులు, సమాజంలో కనపడేటువంటి శత్రువులు వెళతారు. రోగపీడ వెళ్ళిపోతుంది. వ్యాధులు సంక్రమించేటువంటి సమయంలో ఈ వ్రతాన్ని కనుక నియమపూర్వకంగా ఆచరిస్తే వ్యాధులు దూరం అయిపోతాయి. దీర్ఘకాలం జీవించేటువంటి అవకాశం వస్తుంది. సర్వ దుఃఖహరము సంకష్టహర చతుర్థి వ్రతము అని చెప్తున్నారు. ఇక బ్రహ్మగారికి వ్యాస భగవానుడికి మధ్యలో జరిగిన సంవాదం ఇది. నాయనా బ్రహ్మ, మహా ఫలప్రదమైనటువంటి అనేక కష్టాలని పోగొట్టేటువంటి సంకష్ట చతుర్థి వ్రతాన్ని విన్నాను, మీ ద్వారా విన్నాను. అయితే ఏ వ్రతమైనా ప్రారంభిస్తే ఎప్పుడో అప్పుడు ఉద్యాపన చేయవలసిన అవసరం ఉంటుంది కదా. ఈ సంకష్టహర చతుర్థి యొక్క ఉద్యాపన విధానం కూడా మాకు చెప్పవలసింది. దీనికి మామూలుగా జీవితాంతం చేయమన్నారు. సంకష్ట చతుర్థి వ్రతం అనేది ఎంతకాలం నీకు ఓపిక ఉండి ఎంతకాలం చేయదలుచుకుంటే అంతకాలం చేస్తే కుటుంబానికి మంచిదన్నారు. అయితే కొంత వయసు వచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులు పనిచేయక ఆరాధన చేసి ఉపవాసం చేసేటువంటి అవకాశం లేని వాళ్ళు ఆ విషయాన్ని ముందే గమనించి కొన్ని సంవత్సరాలు ఈ సంకష్టహర చతుర్థి చేసిన తర్వాత ఉద్యాపన చేసేసుకోవాలి. ఉద్యాపన చేసేసుకుంటే ఆ వ్రతము ఆపిన దుష్కర్మ ఫలితం రాదు. అంటే వ్రతం చేస్తూ చేస్తూ ఆపేస్తే దుష్కర్మ వస్తుంది కదా. అట్లాగే ఈ ఉద్యాపన చేసుకున్న తర్వాత భవిష్యత్తులో చేయలేకపోయినా ప్రమాదం రాదు. దానివల్ల ఆ వ్రత దుర్వినియోగం అవ్వదు, వ్రతం యొక్క వైఫల్యం కలగదు. కనుక కొద్ది కాలం చేసిన తర్వాత, కొన్ని కోరికలు తీరిన తర్వాత అది చేస్తూనే ఉండవలసిందే. శరీరం ఉన్నంత వరకు ఈ వ్రతం చేయాలి. మధ్యలో భవిష్యత్తులో చేయలేము అనేటువంటి అనారోగ్య పరిస్థితి, దేశకాల పరిస్థితుల వల్ల దానికి ఆచారం కుదరనప్పుడు, ఎందుకంటే ఆచారభంగం వల్ల ఈ వ్రతంలో దుష్ఫలితాలు వస్తాయని కూడా మనకు ముందు అధ్యాయంలో చెప్తారు. సంకష్టహర చతుర్థి కనుక నియమపూర్వకంగా చేయకపోతే విపరీత ఫలితాలు వస్తాయి. కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే వ్యాస భగవానుడు ఈ గణేష పురాణంలో ఒక చిన్న చమత్కారం చెప్పారు, అమెండ్మెంట్ చెప్పారు. ఏంటంటే, నువ్వు స్వయంగా సంకష్ట చతుర్థి వ్రతాన్ని కనుక సాంగోపాంగంగా కల్పోక్త ప్రకారం చేయలేకపోతే ప్రతి మాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి రోజున చంద్రోదయం అయిన తర్వాత శుద్ధంగా స్నానం చేసి గరికపోచలు తీసుకొని ఆ పెరుగు, అక్షతలు, పుష్పము, జలము, గంధము తీసుకొని రాగి పాత్రలో పెట్టుకొని ఆ సంకష్ట చతుర్థి అర్ఘ్యాన్ని ఇచ్చుకో. కనీసం ఇది కూడా చేయలేకపోతే చంద్రోదయ సమయంలో చంద్రుడిలో గణపతిని భావన చేస్తూ చంద్రుడిని స్మరించు. గజాననాయ నమః, గం గణపతయే నమః. కేవలం ఆ ఒక్కపటి చేసినా కూడా వస్తుంది. ఎందుకంటే సదాచారంతో చేయకపోతే విపరీత ఫలితాలు వస్తాయి. కనుక సులభంగా దాటివేయాలంటే నాకు ఇన్ని ఆచారాలు కుదరవండి మా ఇంట్లో అంటే కనీసం ఈ పని చేయి. అంటే కృష్ణపక్ష చతుర్థి రోజున చంద్ర దర్శనం చేసి చంద్రుడి యొక్క మూర్తిలో, చంద్రబింబంలో గణపతిని భావన చేయమన్నారు. అట్లా నమస్కారం చేసినట్లయితే సర్వసిద్ధిప్రదంగా ఉంటుందన్నారు. అయితే ఉద్యాపన చేయమన్నారు కనుక వెంటనే ఉద్యాపన విధానాన్ని అడుగుతున్నారు. ప్రతి వ్రతానికి ఉద్యాపన విధానం వేరువేరుగా ఉంటుంది. అప్పుడు వ్యాస భగవానుడికి బ్రహ్మగారు చెప్తున్నారు, అయ్యా ఈ చతుర్థి వ్రతానికి కూడా, సంకష్ట చతుర్థి వ్రతానికి కూడా ఉద్యాపన ఉంది. ఈ ఉద్యాపనం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. చైత్రమాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, ఆశ్వీజ మాసంలో కానీ, ఈ 3 మాసాల్లో ఎప్పుడైనా చేయవచ్చు. మిగతా మాసాల్లో ఈ వ్రతానికి ఉద్యాపన చేయకూడదు. వ్రతం చేయాలి కానీ ఉద్యాపన చేయకూడదు. కనుక ఈ వ్రతం యొక్క పూర్తి ఫలితం పొందాలంటే చైత్రమాసం, శ్రావణ మాసం, ఆశ్వీజ మాసం ఈ 3 మాసాల్లో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్థి రోజున చెయ్యాలి. అయితే ఈ ఉద్యాపన చేసే పరిస్థితి ఎట్లా చేయాలి విధానం చెప్తున్నారు. మొట్టమొదటిగా సర్వతోభద్ర మండపం అని ఒకటి తయారు చేయాలి. నానావర్ణ చిత్రిత శోభితమైనటువంటి ముగ్గులతో, రంగురంగులతో అలంకరణ చెయ్యాలట. ఆ తర్వాత కలశం స్థాపన చేయాలి. కలశ స్థాపన చేసి కలశంలో పంచపల్లవాలు వేసి, నిన్న చెప్పినట్లుగా ఒక రాగి కాసు దాంట్లో వేసి, అవకాశం ఉన్నట్లయిన నవరత్నాలను కూడా అందులో వేసి, నవరత్నాలు లేనప్పుడు కనీసం అక్షతలైనా సమర్పించి అందులో కలశంలో పెట్టి ఆ ఆభరణాలతో కలశాన్ని అలంకరించి గణపతి మూర్తిని అందులో భావన చేయాలి. ఆ తర్వాత కలశానికి ఎదురుగా కానీ, కలశానికి వెనకగా కానీ గణపతి యొక్క విగ్రహాన్ని స్థాపించాలి.
అయితే ఈ విగ్రహానికి కూడా అనేక ప్రమాణాలు చెప్పారు. సంకష్టహర చతుర్థి చేసేటువంటి వ్రతంలో శిలమయం కానీ, స్ఫటికం కానీ, దారువు కానీ, లోహం కానీ ఏదైనా చేయవచ్చు. ఈ మామూలుగా భాద్రపద శుద్ధ చతుర్థిలో ఇచ్చినట్టుగా మట్టితో వినాయకుడు చేయమన్న విషయం దీనికి లేదు. ఇది ఏదో ఒకటి అంటే పరంపరగా వస్తున్నటువంటి ఇళ్లల్లో వస్తున్నటువంటి విగ్రహాన్ని పంచలోహం కానీ, శిల కానీ, స్ఫటికం కానీ ఏదైనా అటువంటి దాన్ని స్థాపన చేయాలి. ఈ స్థాపన చేసిన తర్వాత అధర్వ శీర్షంతో ఆ విగ్రహానికి అభిషేకం చేయాలి. అధర్వ శీర్షం చతుర్థి తిథికి దేవత అయినటువంటి గణపతికి, ఆ గణపతికి ఇష్టమైనటువంటి చంద్రుడిని భావన చేస్తూ ముగ్గురిని ప్రార్థించాలట. ఒకటి తిథిని ప్రార్థించాలి. చతుర్థి తిథి గణపతి స్వరూపం కనుక కృష్ణపక్ష చతుర్థి తిథిని, ఆ తర్వాత దానికి అధిష్టాన దేవత అయినటువంటి గణపతిని, ఆ తర్వాత గణపతి ప్రీతిపాత్రమైన చంద్రభగవానుణ్ణి ముగ్గురిని కూడా స్మరిస్తూ ముగ్గురికి అర్ఘ్యం ఇవ్వాలట. ఎవరికి? తిథికి చతుర్థ్యాం అని, కృష్ణపక్షే చతుర్థ్యాం అని ఆ తిథికి ఒక అర్ఘ్యము, దానికి అధిష్టాన దేవత అయినటువంటి గణపతికి ఒక అర్ఘ్యము, ఆ గణపతికి ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి చంద్రభగవానుడికి ఒక అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మహానివేదన పెట్టాలి. ఆ మహానివేదన ఎట్లా పెట్టాలంటే విత్తసాఠ్యం లేకుండా పెట్టాలి. ఉన్నది దాచుకో అని చేస్తే గణపతికి తెలియనిది లేదుట. సర్వజ్ఞుడు ఆయన, కవిం కవీనామన్నారు కనుక అన్నీ ఆయనకి తెలుస్తాయి కనుక ఉండి కూడా లోపం చేయకుండా, పిసినారితనం లేకుండా సంతృప్తిగా నైవేద్యం పెట్టాలట. గణానాంత్వ అనేటువంటి వైదిక వేదోక్తమైనటువంటి మూలమంత్రాన్ని చేస్తూ 10,000 కానీ 108 సార్లు కానీ హోమం చేయాలట, హవనం చేయాలి స్వాహాకారాలతో. గణపతి యొక్క నామాన్ని చేస్తూ, గణపతి యొక్క మూలమంత్రాన్ని చేస్తూ 1000 లేదా 10,000, 1000 శక్తి ఉంటే 10,000, కనీసము 108 సార్లైనా హవనం స్వాహాకారాలు చేసి అగ్ని ద్వారా ఆ గణపతిని, సంకష్టహర గణపతిని తృప్తిపరచాలట. పూర్ణాహుతి చేసి వసోద్ధారం వెయ్యాలి, అంటే నేతిని ధారాపాతంగా నెయ్యిని సమర్పించాలట. ఆ తర్వాత బ్రాహ్మణులకి కడుపు నిండా భోజనం పెట్టి చందన వస్తన తాంబూలాలు ఇచ్చి, ఆచార్య పురుషుడు ఎవరైతే ఈ సంకష్టహర చతుర్థిని మనకి ఉపదేశించి ప్రతి మాసంలో కూడా మన చేత మంత్రం చెప్పి చేయిస్తున్నారో ఆ ఆచార్యుడికి ఈ ఉద్వాసన చేసే సమయానికి ముందుగా కొంచెము వస్త్రాలంకారాలతో, ఫలముతో, వాయనంతో, పాయసంతో నిండిన పాత్రను ఇవ్వాలట. ఒక పాత్రని స్టీల్ పాత్రలో ఇవ్వకూడదు. మామూలుగా స్టీల్ అంటే ఇనుము కిందే లెక్క అది కనుక ఇత్తడి పాత్ర, బంగారం వెండి మనం ఇవ్వలేం కనుక ఇత్తడి పాత్రనైనా సరే పాయసంతో నిండినటువంటి పాత్రని, తీయటి పాయసం, మధురంగా ఉండే పాయసాన్ని ఆ పాయస పాత్ర మీద ఎర్రటి వస్త్రాన్ని సమర్పించి అలంకరించి గణేశ ప్రతిమని, అంటే వెండి రేకు మీద కానీ బంగారు రేకు మీద కానీ గణపతి యొక్క ప్రతిమని ఇచ్చి దక్షిణాపూర్వకంగా ఆచార్య పురుషుడికి ఇవ్వాలట. ఇది ఉద్యాపన విధానం. ఈ వ్రతం పూర్తి కావడానికి కొన్ని దానాలు చెప్పారు. కుంచెడు దానం చేయమన్నారు, నువ్వులు కానీ ఏవైనా. ఆ తర్వాత సంవత్సరమైనటువంటి, అంటే దూడతో కలిసినట్టు కూడి ఉన్నటువంటి కపిల గోవుని దానం చేయాలట. ఈ గోవుని కూడా దానం చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేయించి ఒంటి నిండా అలంకారం చేసి పసుపు కుంకుమ పెట్టి పుష్పంతో అలంకరించి వస్త్ర ఆచ్ఛాదన చేసి ఆచార్య పురుషుడికి సమర్పించాలట. ఆచార్య పురుషుడికి మొత్తము అన్నీ సమర్పించిన తర్వాత తృప్తి అయిందా అని అడగాలట. అప్పుడు ఆచార్య పురుషుడు తృప్తి అయింది అంటే అప్పుడు క్షమాపణ వేడుకొని, నేను గతంలో చేసినటువంటి సంకష్టహర చతుర్థి వ్రతాల్లో ఎక్కడైనా ఒక మంత్రతంత్ర లోపం ఏదైనా జరిగినా, ద్రవ్యలోపం చేసినప్పటికి కూడా అదంతా కూడా గణపతి యొక్క అనుగ్రహంతో ఆ లోపం తీరాలి, పూరించబడాలి అని కోరుకోవాలట. ఈ వ్రత ఉద్యాపన చేయడం వల్ల అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుందట. కనుక ఉద్యాపన చేయకుండా వ్రతాన్ని నిలిపివేయకూడదు అని చెప్తున్నారు. అని ఈ వివరాలన్నీ కూడా బ్రహ్మదేవుడు కృతవీర్యుడికి చెప్పాట. కార్తవీర్యార్జునుడి యొక్క తండ్రి అయినటువంటి కృతవీర్యుడికి చెప్పాడని బ్రహ్మదేవుడు వ్యాసభగవానుడికి కూడా చెప్పారు. ఆయన కృతవీర్యుడితో చెప్తున్నారు. కృతవీర్యుడు స్వప్నంలో వాళ్ళ తండ్రి గారు చెప్పినటువంటి కథను విన్నాడు. లోకోపకారార్థమై ఈ వ్రతాన్ని బ్రహ్మగారు నాకు చెప్పారు. ఎవరు? కృతవీర్యుడు తండ్రి చెప్తున్నాడు కృతవీర్యుడికి స్వప్నంలో. బ్రహ్మగారు లోకోపకారం కోసం నన్ను అడ్డం పెట్టుకొని లోకానికందరికీ ఉపయోగకరమైనటువంటిదిగా చేశారు కనుక ఇప్పుడు నువ్వు సంతానార్థి అయి ఉన్నావు, ఆర్తితో ఉన్నావు కనుక నీకు సంతాన ప్రాప్తి కలగాలంటే తప్పనిసరిగా నువ్వు ఈ సంకష్టహర చతుర్థిని చేయవలసింది అని
స్వప్నంలోనే కృతవీర్యుడు యొక్క తండ్రి అతనికి ఉపదేశించి అదృశ్యమయ్యాట. స్వప్నంలోనే తండ్రి స్వప్నంలో చెప్పినటువంటి ఉపదేశాన్నంతా కూడా యథార్థంగా విన్నటువంటి కృతవీర్యుడు మర్నాడు పొద్దున్నే వైదికమైనటువంటి వేద పురుషుల్ని పిలిచారట. వేదం చదివినటువంటి మంచి శాస్త్రం తెలిసిన పండితుల్ని పిలిచారట. పిలిచి, అయ్యా మా తండ్రి గారు స్వప్నంలో నాకు ఇట్లా ఉపదేశించారు, వారు ఒక గ్రంథాన్ని కూడా నాకు ఇచ్చారు, ఆ గ్రంథంలో ఉన్న ప్రకారం నేను దీన్ని చేయదలుచుకున్నానని. అప్పుడు వెంటనే కృతవీర్యుడు చక్రవర్తి కనుక బంగారంతో పోతపోసినటువంటి గణపతి విగ్రహాన్ని తయారు చేశాట. ఆ గణపతి విగ్రహం తయారు చేసి కూడా కుడి ఎడమల్లో సిద్ధి బుద్ధి అనేటువంటి అమ్మవారు శక్తి స్వరూపంగా గణపతిని ప్రతిమని తయారు చేయించాట. చక్కగా పుష్పమండపంలో ఏర్పాటు చేశాట. పుష్పమండపాన్ని బాగా పూలతో అలంకరించిన వేదిక తయారు చేశాట. పురాణ పురుషుల్ని పిలిచాట. ఈ పురాణంలో ఉండేటువంటి రకరకాల అంటే స్కాంద పురాణము, శివపురాణము, ఇతర పురాణాల్లో ఉండేటువంటి గణపతి మహాత్యాన్నంతా కూడా అక్కడ చర్చ చేయించాట, ప్రవచనం చేయించాట, పురాణ ప్రవచనం. ఆ తర్వాత పండితుల్ని పిలిచి శాస్త్ర చర్చ ఏర్పాటు చేశారట. బహుశా ఇదే కారణంతో ఉండొచ్చు మనకు శృంగేరి మహాక్షేత్రంలో దక్షిణాంనాయ జగద్గురువులు ఈ శాస్త్రసభలు పెట్టేది ఈ సమయంలోనే. ఈ నవరాత్రుల్లో శాస్త్రసభ పెట్టడానికి గణపతికి శాస్త్రాలకి సంబంధం ఉంది. ఎందుకంటే కవులకు ఆయన కవి మహాపండితుడు గనక శాస్త్ర చర్చలు చేయాలి, పురాణ పఠనము పురాణ శ్రవణం చేయించాట. ఎవరు? కృతవీర్యుడు చేయించాట. ఆ తర్వాత చక్కటి నాట్యాన్ని ఏర్పాటు చేశాట. చక్కటి ధనులతో మంగళ వాయిద్యాలు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత షడక్షరి 6 అక్షరాలతో కూడినటువంటి గణేశాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని అమితమైనటువంటి శ్రద్ధాశక్తులతో విధివత్తుగా అంటే విధిపూర్వకంగా మంత్రపూర్వకంగా అగ్నిని విరేల్చి అగ్నిలో స్వాహాకారాలు చేశాట. ఇట్లా ఆ సంకష్టహర వ్రతాన్ని ప్రారంభించాడు కృతవీర్యుడు. చాలా కాలం గడిచింది. చాలా కాలం తర్వాత అనుకోకుండా భార్య కృతవీర్యుడి యొక్క భార్య ఆ సంకష్టహర చతుర్థి వ్రత ప్రభావం వల్ల గర్భవతి అయిందిట. గర్భవతి అయి పిల్లవాడిని ప్రసవించింది. మగపిల్లవాడు కలిగాడు. సూరసేన మహారాజు ఇంద్రుడికి సూరసేన మహారాజుకు జరుగుతున్నటువంటి సంవాదం అండి ఇది. ఎందుకంటే గతంలోనే చెప్పాను 3 రోజుల క్రితం సూరసేన మహారాజుకు ఇంద్రుడు చెప్తున్న కథ. అంటే పుష్పక విమానం ఆగిపోవడం వల్ల ఎందుకు ఆగిందా అంటే దానికి సంబంధించిన కథలో మధ్యలో చాలా కథలు వచ్చాయి. అయి సూరసేనుడు అడుగుతున్నాడు ఇంద్రుణ్ణి, అయ్యా చతుర్థి వ్రత ఫలితంగా మహారాజుకి కృతవీర్యుడు అనేటువంటి మహారాజు కుమారుడు జన్మించారన్నారు, అనంతర కథ కూడా నాకు చెప్పవలసింది అంటే సహస్రాక్షుడు 1000 కళ్ళు ఉన్నటువంటి ఇంద్రుడు ఆ విషయాన్నంతా గమనించి చెప్తున్నారు. నాయనా, పుట్టిన పిల్లవాడు పుట్టాడు, కానీ ఏదో విధివశాత్తు ఆ పిల్లవాడు 2 మెడలతో పుట్టాట. 2 స్కంధాలు. మామూలుగా మనిషికి ఒకటే మెడ ఉంటే 2 మెడలతో పుట్టాట. ముఖం మాత్రం చుక్కగా అందంగా ఉందిట. అయితే ముఖభాగం అంతా అందంగా ఉందిట, కానీ కాళ్ళు చేతులు లేవు. కాళ్ళు చేతులు లేకుండా వికలంగా పుట్టాట. పాదవిహీనుడై పుట్టాడు. అంటే తొడలు ఊరువులు మాత్రమే ఉన్నాయి, మొండెం ఉంది, కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. ముఖము చాలా అందంగా ఉంది, మెడలు 2 ఉన్నాయి. పాదవిహీనుడై జన్మించాట. పాపం లేక చాలా సంవత్సరాలు తపించి వ్రతం చేస్తే ఆ వ్రతఫలం వల్ల సంతానం కలిగినప్పటికీ కూడా ఆ పుత్ర సంతానం ఈ విధంగా అంగహీనుడై పుట్టడం వల్ల, వికలాంగుడై పుట్టడం వల్ల ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా కృతవర్మ భార్య చాలా బాధపడ్డారు. వేదవేత్తలైనటువంటి ఎంతోమంది గొప్పవాళ్ళు వచ్చి ఆశీర్వచనం చేసి నేను ఇచ్చిన దానాలన్నీ తీసుకొని ఈ అనుగ్రహం కలిగితే చివరికి సంతానం కలిగింది, కానీ సంతానం లేకపోయినా బాగుండు అన్నట్టుగా వికలాంగుడు జన్మించారు, ఏమిటిది అని ఆ కృతవీర్యుడు బ్రాహ్మణోత్తములతో అంటున్నాడు. మూషకః ప్రాప్యతే యద్వత్ పర్వతస్య విదారయత్. కొండంతవి ఎలికను పట్టినట్టుగా ఉంది నా పరిస్థితి అన్నాడు బాధతో. మూషకః ప్రాప్యతే, కొండని తవ్వి యత్ పర్వతం, పర్వతాన్ని కష్టపడి తవ్వితే చివరికి దొరికింది ఏమిటయ్యా అంటే మూషకం దొరికింది, ఎలిక దొరికింది. నాకు అంగవిహీనుడైన కుమారుడు కలిగాడు, అయ్యో ఏం చెయ్యను అని చాలా దుఃఖపడ్డాట. దుఃఖపడి అడుగుతున్నాడు, ఏం చెయ్యాలి, నేను ఈ పాపం నుంచి ఎట్లా బయటపడాలి, నా కుమారుడికి ఎట్లా ఈ దుర్గతి నుంచి బయటికి వెళ్తాము అంటే దానికి చెప్తున్నారు, అనేక కారణాలు చెప్తున్నారు. అయ్యా ఏమీ బాధపడవద్దు, దీనికి ఈ కారణం ఒకటి ఉంది. ఈ వ్రతం లోపం జరగడం వల్ల ఇది జరిగింది, వ్రతలోపం వల్ల ఇటువంటి దుష్క్రియ జరిగింది అని చెప్తున్నారు.
నాయనా ఏమీ లేదు, నువ్వు సంకష్టహర చతుర్థి చేసినప్పుడు రాత్రి జాగరణ చేయాలని చెప్పాం కదా, ఆ జాగరణ చేసినప్పుడు శుద్ధ ఆచమన నియమాలు పాటించలేదు. అంటే మధ్యలో లేచి రాత్రి జాగరణ చేసినప్పుడు కాలకృత్యాలకు వెళ్తారు కదా, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చి మళ్ళీ కూర్చొని భజన కార్యక్రమంలో పాల్గొన్నట్ట. అంటే ఇవి సులభంగా అనిపిస్తాయి మనకు. ఏమవుతుందండి కడుక్కుంటే ఏమవుతుంది, ఇప్పుడే కదా నేను చెప్పులు వేసుకొనే ఉన్నా కదా, ఇంట్లోనే ఉన్నా కదా, మన ఇళ్లలోనే బాత్రూమ్లు ఏడుస్తాయి కదా, కనుక బయటికి వెళ్తే కాళ్ళు కడుక్కోవాలి కానీ ఇంట్లోనే కదా అని చెప్పి మన వాళ్ళు అంటూ ఉంటారు. చూసారా ఎంత విపరీతమైన ఫలితాలు వస్తాయో గమనించండి. సంకష్టహర చతుర్థి చాలా బాగా చేసావు కానీ రాత్రిపూట జాగరణ చేసే సందర్భంలో శుద్ధ ఆచమనాది నియమాలు చేయలేదు. అంటే త్రిరాచమ్య ఉన్నాయి కదా, కాలకృత్యాలకు వెళ్ళినప్పుడు లేదా ఏదో వెంట్రుకలు తాకినప్పుడు, ఇతర వస్తువులు తాకినప్పుడు, శరీరంలో ఏదైనా ఒక అవయవం తాకినప్పుడు ఆచమనం చేయమని శాస్త్రం చెప్పారు. కనుక ఎప్పుడూ చెయ్యి కడుక్కుంటూ ఉండాలి, చెయ్యి శుద్ధంగా ఉంచుకోవాలి, కంఠము శుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మంత్రము గొంతులో నుంచి వస్తుంది కనుక కంఠశుద్ధి కావాలి. చేత్తో భగవంతుడి ఆరాధన చేస్తాం కనుక చేతులు పవిత్రంగా ఉండాయి. కనుక ఆచమనాది నియమాలను సక్రమంగా చేయలేదు కనుక అంగవీహిరుడైన కుమారుడు కలిగాడు. అంటే నువ్వు సాంగోపాంగంగా వ్రతం చేయవలసింది అందులో లోపం చేశావు కనుక ఆ లోపానికి గుర్తుగా పిల్లవాడు కూడా ఆకారం లేకుండా పుట్టాడు. కనుక దీనికి సరైనటువంటి ఉపాయం కనుక నువ్వు తలుచుకున్నట్లయితే చేసినట్లయితే నీకు చక్కటి ఫలితం వస్తుందన్నారట. ఇట్లా ఆ కృతవీర్యుడు చాలా బాధపడుతున్నాడు. ఏమిటి నాకు ఇంత కర్మ కలిగిందని చెప్తే అప్పుడు అనుకోకుండా ఆవేదనతో ఉండి భార్యాభర్త ఇద్దరు బాధపడుతుంటే పిల్లవాడికి పేరైతే పెట్టారు. కృతవీర్యుడు కొడుకు కనుక కార్తవీర్యుడు అని పేరు పెట్టారు. కార్తవీర్యార్జునుడు అంటారు చూసారా, ఆయనే. సరే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. 12 సంవత్సరాల వయసు వచ్చింది పిల్లవాడికి. ఒకరోజు అనుకోకుండా దత్తాత్రేయ స్వామి ఆ ఇంట్లో ప్రవేశించారట. కృతవీర్యుడి యొక్క ఇంట్లో ఆ పిల్లవాడైనటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క దుస్థితి చూసి 12 సంవత్సరాల వయసులో ఆ పిల్లవాడికి దత్తాత్రేయ మహర్షి వచ్చారట. వచ్చి రాజభవనాల్లోకి వచ్చి ఏం జరిగింది నాయన అంటే, ఏం చెప్పమంటారు, ఇది నా పరిస్థితి అని చెప్తే స్వామికి కరుణ ఎక్కువట. దత్తాత్రేయ స్వామికి కరుణ ఎక్కువ. అప్పుడు ఆయన చెప్పారు, నాయనా నీ కుమారుని చూశాను, దీనికల ప్రభావం ఇది కనుక ఆచమనాది నియమాలు చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం ఏర్పడింది. ఏం పర్వాలేదు, పరమాత్మ యొక్క అనుగ్రహం చాలా గొప్పగా ఉంటుంది. చిన్న చిన్న ఏవైనా సంకటాలు వస్తే ఆ సంకటాలు తీరడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. భగవంతుడు ఎప్పుడూ కూడా అనుగ్రహపాత్రుడే. మనం పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్త కర్మలు చేస్తే ఆ శాపాలు కూడా వరాలైపోతాయి అని చెప్పి సంపూర్ణ అవయవ సంపన్నుడై మంచి అందగాడై మహాబలవంతుడవ్వడానికి నేను ఒక ఉపాయం చెప్తానని చెప్పి ఆ దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడిని, అంటే శరీర అవయవాలు పూర్తిగా లేనటువంటి కార్తవీర్యార్జునుడిని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారట. వాడి అదృష్టం, కార్తవీర్యార్జునుడి అదృష్టం. దత్తాత్రేయ స్వామి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏకాక్షర మహామంత్రాన్ని ఉపదేశించారట. గం గణపతయే నమః, గమ్ అనేటువంటి బీజాక్షరాన్ని ఉపదేశించారట. ఒకటే అక్షరం ఏకాక్షర గణపతి మహామంత్రాన్ని ఉపదేశించిన ఆయన, నువ్వు దీని కనుక ఎంత సాధన చేస్తే అంత ఫలితాన్ని పొందుతావు. గురువులు ఇచ్చిన ఉపదేశాన్ని శుద్ధ మనస్కులై అసత్యవాదం చేయకుండా సదాచారంతో ఉండాలి. 2 చెప్పారండి. గురువుల యొక్క అనుగ్రహం పొందడం ఎంత అదృష్టమో ఆ అనుగ్రహాన్ని నిలబెట్టుకోవడం అంత కష్టం. అనుగ్రహం ఇప్పుడు ఒక పెద్ద రాయిని తీసుకెళ్ళి కొండ మీద పెట్టడం చాలా కష్టం, కానీ దాన్ని అక్కడే ఉంచడం చాలా కష్టం. ఒక చిన్న పొరపాటు జరిగితే మొత్తం కింద పతనం అయిపోతారు. అట్లాగే గురువులు ఇచ్చేటువంటి మంత్రాలు కానీ గురువు అనుగ్రహం కానీ సక్రమంగా వినియోగించుకోకపోతే ప్రమాదం ఏర్పడుతుంది. ఇక్కడ చెప్తున్నారు, ఉపవాస నియమాన్ని ఆచరిస్తూ ఏకభుక్తం చేస్తూ 12 సంవత్సరాలు కనుక నువ్వు ఈ విధంగా చేసినట్లయితే, ఈ ఏకాక్షర మహామంత్రాన్ని కనుక ఉపదేశించినట్లయితే దేవదేవుడు పరబ్రహ్మ అయినటువంటి గజాననుడి యొక్క సాక్షాత్కారం నీకు కలుగుతుంది. అప్పుడు పరమాత్మ యొక్క దివ్య సాక్షాత్కారం కలిగిన తర్వాత పరమాత్మ అనుగ్రహంతో నీ వికృత శరీరం కాస్త చక్కటి దివ్యమైనటువంటి దేహంతో తయారవుతావు అని దత్తాత్రేయ స్వామి అనుగ్రహించి తిరిగి తపస్సుకు వెళ్ళిపోయారట దత్తప్రభు. వెంటనే పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గర ఆజ్ఞ తీసుకొని, మీరేం బాధపడవద్దు, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం చెప్పిన తర్వాత, మార్గం చెప్పిన తర్వాత జరగకుండా ఉండదని ఆ కృతవీర్యుడి దగ్గర అనుమతి తీసుకొని కార్తవీర్యుడు అరణ్యాలకు బయలుదేరాడు. ఎందుకంటే సాధన చేయాలంటే ఒక్కడుగా ఉండాలి. సాధన చేయడానికి ఏకాంతవాసం చాలా ముఖ్యం కనుక అట్లా వెళ్ళిపోయి ఒక అడవిలో ఒక పర్ణకుటీరం ఆకులతో కట్టెలతో
పేర్చుకొని ఒక కుటీర నిర్మాణం ఏర్పాటు చేసుకున్నట. స్థిరంగా ఆ పిల్లవాడు 12 సంవత్సరాల వయసులో ఉండే పిల్లవాడు ఒక 12 సంవత్సరాలు గణపతి గురించి ఉపాసన చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు? దత్తాత్రేయ స్వామి యొక్క ఉపదేశం ప్రకారం. సూరసేన మహారాజా వింటున్నావా? ఇంద్రుడు చెప్తున్నాడు, కార్తవీర్యార్జునుడు లోకగురువైనటువంటి దత్తాత్రేయ ప్రభువు యొక్క ఉపదేశ సారం ప్రకారం ఉపదేశించిన పద్ధతిలో నిరాహారుడై కేవలం వాయువును మాత్రమే స్వీకరిస్తున్నట్ట. వాయుభక్షణ చేస్తూ నిశ్చలమైనటువంటి మనస్సుతో తదేక దీక్షతో గజాననుడి యొక్క ఏకాక్షరీ మహామంత్రాన్ని మననం చేస్తున్నాడు. ఇట్లా మననం చేస్తూ వాయు ఆహారంగా తీసుకొని స్తంభంలాగా తయారయ్యాట. స్థిరంగా స్థాణువైపోయాట. కదలికలు లేకుండా ఉన్నాడు. ఆహారం తీసుకుంటూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సక్రమంగా చేస్తూ ఉంటే, శరీర పోషణ చేసుకుంటూ ఉంటే మనిషి కదలికలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే కేవలం వాయు ఆహారంతో నిశ్చలమైనటువంటి మనస్సునంతా కూడా ఈశ్వరార్పణ బుద్ధితో సమర్పించి ఏకాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించడం, మననం చేయడం వల్ల స్థాణువైపోయాట కార్తవీర్యుడు. అటువంటి ఘోరమైనటువంటి తపస్సుకి గజానన లోకంలో గణేశ లోకం నుంచి ప్రసన్నుడై వచ్చాట. ఎదురుగా నిలబడి ఆ కార్తవీర్యుడి యొక్క ఎదురుగా నిలబడ్డారు. అయితే అక్కడ ఒక తటాకం ఉందట. మామూలుగా స్నానం చేయడానికి ఉండే ఆ తటాకంలో నుంచి స్వామి వచ్చారట. బావిలో నుంచి వచ్చారు. ఇప్పుడు మనం కాణిపాకంలో గణపతిని చూసారా? బావిలో నుంచి బయటకు వచ్చినట్టుగా అట్లాగే ఒక తటాకంలో నుంచి గణేశ పరబ్రహ్మ వచ్చారట. ఎట్లా వచ్చారట? పగడ పువ్వు వర్ణంలో వచ్చారట. పగడ పువ్వు ఎట్లా అయితే ఉంటుందో పగడము వర్ణంలో ఉన్నారట. అటువంటి తటాకంలో గణపతి ఆవిర్భవించి భక్తాభీష్ట ప్రదుడై కరివదనంతో గజముఖంతో వచ్చారట. మేఘగంభీర ధ్వనితో ఆ ధ్యానం చేస్తూ ధ్యానమగ్నుడై సమాధిగతుడై ఉన్నటువంటి కార్తవీర్యుడితో మాట్లాడుతున్నారు. నాయన కార్తవీర్య, కఠోరమైనటువంటి నీ నియమనిష్టలతో కూడినటువంటి నీ జపానికి, నీ తపస్సుకు నేను మెచ్చాను. పరమ సంతోషం కలిగింది నాకు. ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి మృగాల మధ్యలో అడవిలో కూడా ఏ మృగానికి నువ్వు భయపడకుండా ఘోర అరణ్యంలో 12 సంవత్సరాల అఖండమైనటువంటి తపోనిష్టతో ధ్యానమగ్నుడవై మౌనంతో నన్ను మాత్రమే తలుచుకున్నావు. ఈ 12 సంవత్సరాల్లో నువ్వు ఇంకో భావం లేకుండా ఉన్నావు. నీ తపస్సుకు నేను పరమ సంతుష్టున్నయ్యాను. నీ మనస్సులో ఏ కోరిక ఉందో ఏమాత్రం సంశయించకుండా నాకు చెప్పు. అయితే ఈ మాటలు ధ్యాననిష్ఠుల్లో ఉన్నటువంటి ధ్యాననిష్ఠుడై గంభీరంగా కూరుకుపోయి ఉన్నట్ట, ధ్యానంలో మునిగిపోయి ఉన్నట్ట. అటువంటి ధ్యాన సమాధిలో ఉన్నటువంటి కార్తవీర్యుడు వెంటనే దేహాభిమానాన్ని పొందాడు. ఎందుకంటే స్వామి శంఖధ్వనిలాగా మాట్లాడారట. గణపతి శంఖధ్వనిలాగా శంఖం వాయించినట్టుగా మాట్లాడారు. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా గజాననుడు కనబడ్డాట. ఎట్లా? పరమాత్మ చాలా పగడ పువ్వులాగా ఉన్నట్ట. పగడ పువ్వులాగా ఉండేటువంటి గణపతి యొక్క మూర్తిని చూసి ఆశ్చర్యపోయి ఆనందాశ్రువులు రాల్చి ఆయన యొక్క పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశాట. దేవాధిదేవ, మీరు నా కోసం ఇంత కష్టపడి ఇంత శ్రమపడి వచ్చారా అన్నారట. ఓ దేవా, మంగళప్రదమైనటువంటి నీ పాదపద్మాలు నేను స్మరిస్తున్నా. నీ పాదపద్మాలే నాకు శరణ్యం. నిగూఢమైనటువంటి భక్తితో నన్ను అనుగ్రహించడానికి వచ్చావు. ఇదే గాఢమైనటువంటి భక్తి శాశ్వతంగా నీ పట్ల నాకు ఉండేటట్లు నన్ను అనుగ్రహించు. నువ్వు ఇంతటి వాడివి గణేశలోకం నుంచి నా కోసం పనిగట్టుకొని వచ్చి ఎదురుగా నాకు ప్రత్యక్షమయ్యావు. సాకారంగా నా కళ్ళకు కనబడ్డావే. ఇంతకంటే నాకు కోరదగిన కోరికే ఉంది. నాకు కోరికలే లేవు. అయినా నీ ఆదేశం, నువ్వు ఆదేశించావుగా కోరుకోనాయినా అని నీ ఆదేశాన్ని మన్నించి నీ ఆదేశాన్ని నేను స్వీకరిస్తున్నా. ఎందుకంటే పరబ్రహ్మ నన్ను ఆదేశించాడు కనుక. అయితే నీ ఆదేశం మేరకు నా తల్లిదండ్రుల యొక్క కోరిక ఒకటి ఉంది. ఈ తపస్సుకు వచ్చే ముందు మా తల్లిదండ్రులు చెప్పారు గణపతిని తృప్తిపరిచి వరం కోరుకోమని. కనుక నేను కోరుకుంటున్నా. దేనికోసం? నీ ఆదేశాన్ని మన్నించడం, నా తల్లిదండ్రుల యొక్క కోరిక తీర్చడం. నాకైతే కోరికలు లేవు. ఇది కార్తవీర్యార్జునుడి గొప్పతనం. నాకంటూ కోరికలు లేవు, కానీ నా తల్లిదండ్రుల యొక్క కోరిక తీర్చవలసిన బాధ్యత పుత్రుడిగా నాకుంది. కనుక నాకు నా తల్లిదండ్రులకు సంతోషం కలిగించు. సర్వులకి బాగా నన్ను చూడగానే ఆనందం కలిగేటట్లుగా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటట్లుగా నా దేహ సౌందర్యాన్ని నాకు అనుగ్రహించు. ఎందుకంటే వికల మనస్కుడై ఉన్నాను, వికల అంగుడై ఉన్నాను. కనుక నాకు చక్కటి దేహ సౌందర్యాన్ని అనుగ్రహించు. ఇది మా తల్లిదండ్రుల యొక్క కోరికగా భావన చేయి. ఎందుకంటే వారు చాలా దీర్ఘకాలం నీ యొక్క వ్రతాన్ని చేశారు కనుక వారికి వ్రతఫలాన్ని పూర్తిగా ఇవ్వు.
అప్పుడు గజాననుడు ఆలోచించాట, ఓహో పిల్లవాడికి అంగం సరిగ్గా శరీర భాగాలు సరిగ్గా లేవు కదా అని చెప్పి అక్కడ సూక్ష్మ శరీరాన్ని ధరించారట. గణపతి పరబ్రహ్మ సూక్ష్మమైనటువంటి అంటే ఎవరికీ కనబడినటువంటి రూపం తయారు చేసి తన్ని తాను తయారు చేసుకొని ఆ కార్తవీర్యుడి యొక్క శరీరంలోకి ప్రవేశించారట. లోపలికి అతని లోపల ప్రవేశించేశారట. ప్రవేశించి దివ్యమైనటువంటి అతనికి దివ్యమైన దేహాన్ని అనుగ్రహించారట. గణేశ పరబ్రహ్మ కార్తవీర్యుడి యొక్క లోపల ప్రవేశించారు. దేహంలో ప్రవేశించి వెంటనే పెద్ద పెద్ద స్తంభాలులాగా ఆ కార్తవీర్యుడికి 1000 చేతులు వచ్చేసినాయట. సహస్రబాహువు అన్నారు. ఎవరి వల్ల వచ్చింది ఇది? దత్తాత్రేయ స్వామి యొక్క ఉపదేశం వల్ల, గణపతి యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది. 1000 బాహువులు వచ్చినాయట. సహస్రబాహువుగా పాదద్వయంతో ఉన్నారట. పర్వతాకారుడై నిలిచాట. ఊర్ధ్వబాహువై నిలిచాట. దేవతలు ఋషులందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు. ఆ గణేశ పరబ్రహ్మ సహస్రబాహువైనటువంటి అతన్ని అనుగ్రహించి అక్కడి నుంచి పక్కకు జరిగారట. వెంటనే ఆ దీర్ఘబాహువు కలిగినటువంటి 1000 బాహువులు కలిగిన కార్తవీర్యార్జునుడు సింహగర్జన చేశాట. అంతవరకు ఎవరూ దాన్ని గమనించలేదు కదా. గమనించడానికి ఒక్కసారిగా సహస్రబాహు అయినటువంటి అతను సింహగర్జన చేశాట. ఆ ధ్వనికి సృష్టి మొత్తం కూడా కదిలిపోయిందిట, వణికిపోయిందిట. 500 బాణాలని ఒక్కసారి తన ధనస్సుకు పెట్టి సంధించాటండి. అందుకనే కార్తవీర్యార్జునుడు లాంటివాడు అంటారు అర్జునుడిని. అర్జునుడు సవ్యసాచి అని ఏకకాలంలో అనేక బాణాలు వేస్తాడు కదా. అతన్ని ఎవరితో పోలుస్తారంటే ఈయనతో పోలుస్తారు, కార్తవీర్యార్జునుడితో పోలుస్తారు. సామర్థ్యం, శత్రుదుర్భేద్యమైనటువంటి అపారమైనటువంటి పరాక్రమం కలిగిందిట. అప్పుడు గణపతి పరబ్రహ్మ మళ్ళీ ప్రత్యక్షమయ్యారట. సహస్రబాహువులతో కంఠధ్వనితో పెద్దగా అరిచేటప్పటికి ఆ కార్తవీర్యార్జునుడికి గణేశుడు ఒక వరం ఇచ్చారటండి. ఏమిచ్చారటంటే, కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతన్నష్టంచ లభ్యతే. నాయన, ఎవరైనా ఏదైనా ఒక వస్తువుని పోగొట్టుకున్నప్పుడు నిన్ను గనక కళ్ళు మూసుకొని నిన్ను స్మరిస్తే నష్టపోయినటువంటి వస్తువు తిరిగి దొరుకుతుంది. ఈ వరాన్ని ఇస్తున్నా. నిన్ను స్మరిస్తే దేవతలైనా సరే నష్టద్రవ్యాన్ని పొందుతారు. రాజా కార్తవీర్యార్జునో రామ, ఇది శ్లోకము. కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే. గతంలో కోల్పోయినటువంటి వస్తువు కానీ ఏదైనా ఒకటి గతంలో వెళ్ళిపోతే, అంటే సుఖం కానీ ఆనందం కానీ ధనం కానీ ఒక వస్తువు కానీ ఇంట్లో ఒక మనిషి కానీ తప్పిపోతే ఈ కార్తవీర్యార్జునుడి యొక్క శ్లోకాన్ని కనుక తలిచినట్లయితే, స్మరించినట్లయితే, అతని హృదయంలో భావన చేసినట్లయితే తిరిగి వెళ్ళిపోయిన వస్తువు, కోల్పోయిన వస్తువు దొరుకుతుంది. కల్పాంతం వరకు కూడా చిరకీర్తి పొందుతావు. గణపతి అనుగ్రహంతో గణేశుడు అనుగ్రహిస్తున్నాడు కార్తవీర్యార్జునుని. కల్పాంతం వరకు కూడా ముల్లోకాలని కూడా నువ్వు చిరకీర్తితో పరిపాలించి లోకంలో పేరు పొందుతావు. ఎవడైతే లోకంలో వచ్చి నిన్ను శరణు వేడుతాడో శరణాగత వత్సలుడవై ఉంటావు, అభయప్రదాతవై ఉంటావు, శత్రువులకి సింహస్వప్నం అవుతావు, అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని పొందుతావు, వైరాగ్యాన్ని కూడా ఒక స్థాయిలో నువ్వు పొందుతావని చెప్పారు. అప్పుడు వెంటనే గణపతి అంతర్ధానం అయ్యేటప్పటికీ ఆ లోకంలో ఉండేటువంటి భూమండలంలో ఉండే సమస్తమైనటువంటి రాజులందరూ కూడా వచ్చి ఈ గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందినటువంటి ఈ కార్తవీర్యార్జునుడిని శరణు వేడారట. అయ్యా, మేమంతా మీ దాసులం, మీ సామంతులం, మిమ్మల్ని చక్రవర్తిగా అంగీకరిస్తున్నాం అని ప్రతివాడు కూడా అమూల్యమైనటువంటి ఆభరణాలు, దివ్యాభరణాలని తెచ్చి ఇచ్చారట. అప్పుడు కార్తవీర్యార్జునుడు చాలా సంతోషపడి, ఇదంతా కూడా పరిపూర్ణంగా గణేశ పరబ్రహ్మ యొక్క అనుగ్రహము, నాదేమీ లేదు, ఇట్లా అనుకోవాలండి. మనం కష్టం వచ్చినప్పుడు మాత్రం అవతలవాడిని తిడతాం, ఏదైనా ఒక గొప్ప విజయం వస్తే ఇది మన ప్రయోజకత్వం అనుకుంటాం. ఇక్కడ గణేశ పరబ్రహ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మాత్రమే నాకు ఇది జరిగిందని వెంటనే తనకి నీళ్ల మధ్యలో మడుగులో నుంచి బయటకు వచ్చిన గణపతి ఏ రూపంలో ఉన్నారో, ప్రవాళ రూపంలో ఉన్నారు కదా, ఆ పగడ రూపంలోనే ఒక గణపతి యొక్క దేవాలయాన్ని నిర్మించాట. బ్రహ్మఘోషలు వినపడుతూ ఉండగా ప్రవాళ గణపతి అనేటువంటి గణపతిని స్థాపన చేసి ఒక దేవాలయాన్ని కట్టి అక్కడ బ్రాహ్మణుల్ని నియమించి అనేకమైనటువంటి పూజలు జరిపించారట. అనేక గ్రామాలని బ్రాహ్మణులకి అగ్రహారాలుగా ఇచ్చారు దేవాలయాన్ని నిర్వహించమని. ఆ రోజు నుంచి ఆ క్షేత్రానికి ప్రవాళ క్షేత్రము అనేటువంటి పగడంతో తయారు చేసిన విగ్రహం అన్నమాట. ఆ
ప్రవాళ క్షేత్రంగా ఉంది. ఎవరైతే ఇక్కడ సాధన చేస్తారో, ఎవరైతే గణపతి మహామంత్రాన్ని అక్కడ కొన్నాళ్ల పాటు కూర్చొని ఒక మండల సమయం కానీ ఏదైనా జపం చేసినట్లయితే సర్వసిద్ధులు కలుగుతాయి, అనంతమైనటువంటి సిద్ధులు కలుగుతాయి. ఈ క్షేత్రంలో, ఈ క్షేత్రానికి ఉండే పూర్వ కథని చెప్తున్నారు. ఇక్కడ ఇంద్రుడు చెప్తున్నాడు, ఆయన ఈ క్షేత్రంలో గతంలో ఆదిశేషుడు, పాతాళంలో ఉండేటువంటి ఆదిశేషుడు ఇక్కడికి వచ్చి ఈ గణపతిని, ప్రవాళ గణపతిని ఆరాధన చేసి కొంతకాలం తపస్సు చేస్తే భూమిని భరించేటువంటి, భూభారాన్ని చేసేటువంటి శక్తిని గణపతి అనుగ్రహించారయ్యా. సర్వజ్ఞత్వము వచ్చిందిట, 1000 శిరస్సులు ఇచ్చాట. ఈ ఆదిశేషుడికి 1000 శిరస్సులను అనుగ్రహించింది కూడా గణేశ పరబ్రహ్మే. ఇక శేషుడు ధరణీధరుడయ్యాట, భూమిని భరించేటువంటి స్థితి ఇక్కడ చేయడం వల్ల వచ్చింది. ఇంత జరిగిన తర్వాత దేవాలయ స్థాపన చేసి అక్కడ అగ్రహారాలు దానం చేసి కార్తవీర్యాయనుడు తల్లిదండ్రులు గుర్తొచ్చారట. అయ్యో ఇన్నాళ్ళైంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదని వెంటనే మేళతాళాలతో సహస్రబాహు అయినటువంటి కార్తవీర్యార్జున స్వామి చక్రవర్తి తల్లిదండ్రులు చూడడానికి వెళ్ళారట. తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా కార్తవీర్యార్జుని ఆశీర్వదించారట. ఇంద్రుడు చెప్తున్నాడు ఈ కథని, సూరసేన మహారాజా, సంకష్ట చతుర్థి మహిమ మామూలుది కాదు నాయన. నువ్వు కోరావు కనుక గుర్తు తెచ్చుకొని వర్ణించి చెప్తున్నాను. ఈ వ్రతం వల్ల సంతాన ప్రాప్తి, అనుగ్రహ ప్రాప్తి, కష్ట నివారణ కూడా జరుగుతుంది. దీనివల్ల తీరని కోరికంటూ లేదు. దేవతాగణం కూడా చేస్తారయ్యా, దేవతాగణం కూడా ఈ వ్రతాన్ని చేస్తారు అని చెప్పి అనేకమైనటువంటి ఈ వ్రతానికి సంబంధించిన మహిమల్ని వర్ణించి చెప్తున్నారు. ఆ తర్వాత ఇంద్రుడు సూరసేన మహారాజుతో ఈ వ్రతాన్ని చెబుతూ మళ్ళీ చెప్తున్నారు, నాయన ఈ వ్రతము యొక్క గొప్పతనం ఏంటంటే సంకష్ట చతుర్థి మహిమ వల్ల ఆగిపోయిన పనులు మళ్ళీ కొనసాగుతాయట. కొన్ని మొండికేసి కొన్ని పనులు మనం ఆపేస్తాం, విసుకొచ్చేసి కొన్ని పనులు చేసి ఇది మన వల్ల కాదు అని వదిలేస్తాం. అట్లా వదిలేసినటువంటి పనులు మళ్ళీ పూర్తి కావాలంటే సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేయాలట అని. అయ్యా ఇప్పుడు ఈ సూరసేనుడు యొక్క విమానం ఆగిపోయింది కదా, ఈ ఇంద్రుడి యొక్క విమానం కూడా ఆగిందిట. కనుక ఏం చేయాలంటే ఎవరైనా ఒక పుణ్యాత్ముడు సంకష్ట చతుర్థి వ్రతాన్ని కనుక ఆచరించి ఉంటే ఆ పుణ్యాన్ని ధారపోస్తే ఆ పుణ్యఫలం వల్ల ఇక్కడి నుంచి ఈ దివ్యమైన విమానం కదులుతుంది అన్నారట. అయితే ఇట్లా చెబుతూ ఉండగా అనుకోకుండా అక్కడ ఒక ఇది జరిగిందిట. ఒక గ్రామంలో ఒక ఇంట్లోకి వెళితే అక్కడ చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి ఒక సందర్భాన్ని చూశారట. అక్కడ ఒకరు సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తుంటే అక్కడ ఒక దివ్య విమానాన్ని చూశారట. ఎందుకు అంటే ఆ సంకష్ట చతుర్థి వ్రత ఫలాన్ని అనుభవించినటువంటి ఒక దుష్టమైనటువంటి స్త్రీ, అంటే పురుష సాంగత్యంతో చెడిపోయినటువంటి ఒక స్త్రీ ఆ వ్రత ప్రభావం వల్ల కుష్ఠవ్యాధితో బాధపడుతూ అక్కడ ఉందిట. శరీరం నిండా కూడా గాయాలు అగుతూ, ఈగలు దోమలు వాళ్తూ, చీము నెత్తురు కలుతోందిట. అట్లా ఉండగా ఆమెను తీసుకువెళ్ళడానికి గణేష దూతలు గణేశలోకాన్ని వచ్చారట. ఎందుకు? ఈ సంకష్టహర వ్రతం యొక్క ఫలాన్ని ధారపోయడం వల్ల. అంటే ఎవరైనా చేయలేకపోతే వారికి ప్రతిగా మనం చేయవచ్చు, చేసి దీని ఫలాన్ని వాళ్ళకి సమర్పించవచ్చట. కనుక ఇది చూశారు, రాజభటులు చూశారు. రాజుగారు చెప్పారు కదా సూరసేన మహారాజు, అయ్యా ఎవరైనా సంకష్ట చతుర్థి వ్రతం చేస్తే వారి ఫలాన్ని ఇస్తే ఈ పుష్పవిమానం కదులుతుంది కనుక తీసుకురమ్మన్నారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ స్త్రీ కుష్ఠవ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీని వాళ్ళు గణేశలోకానికి తీసుకెళ్ళడానికి వస్తున్నారు. వాళ్ళని అడిగారట, అయ్యా ఈమె ఏ పుణ్యం చేసుకుంది? మేమేమో మా రాజుగారికి పుణ్యాన్ని సమర్పించుకోవడానికి సంకష్ట చతుర్థి వ్రతఫలాన్ని ఇచ్చేస్తున్నాము. ఇంతకీ ఇక్కడ ఈమె ఇంత పుణ్యం పొందడానికి కారణం ఏంటంటే ఈమెను చూస్తేమో ఏవగింపు కలుగుతోంది, చూడ్డానికి కూడా ఇష్టపట్టలేదు, అసహ్యంగా ఉంది. ఈమెని మీరు గణేశలోకానికి తీసుకెళ్ళటం ఏంటి అంటే అప్పుడు చెప్తున్నారు, ఆయన రాజభటులారా, పూర్వకాలంలో వంగదేశంలో సారంగధరుడు అనేటువంటి ప్రఖ్యాతి వహించినటువంటి క్షత్రియ ప్రముఖుడు ఉండేవాడు. అతనికి సుందరి అనేటువంటి ఒక కుమార్తె ఉంది. ఆమె మహాసౌందర్య రాశి, మహాతపస్సుల్ని కూడా మనసు మార్చగలిగినటువంటిది. లోకంలో ఎవరైతే బాగా ముక్కు మూసుకొని బ్రహ్మచర్య వ్రతంతో తపస్సు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి పని కట్టుకొని వెళ్ళి వాళ్ళకి మోహాన్ని కలిగించి వాళ్ళ యొక్క వ్రతాన్ని, వాళ్ళ బ్రహ్మచర్య వ్రతాన్ని, వాళ్ళ తపస్సును కూడా భంగం చేసేదిట. ఇట్లా ఆ వంగదేశంలో ఉండేటువంటి పురుషులందరూ బ్రహ్మచారుల యొక్క బ్రహ్మచర్యాన్నంతా పాడు చేస్తూ దుష్ట ప్రవర్తనతో సిగ్గు విడిచి విషయభోగాల మీద మనసు పెట్టుకొని మానాభిమానాలను కూడా వదిలేసి ఒక వేశ్యలాగా వంగదేశం అంతా తిరుగుతోంది.
అట్లా కాలం గడుస్తుంటే చిత్రుడు అనేటువంటి యువకుడితో ఆమెకిచ్చి వివాహం చేశారట. వివాహం జరిగితే అయినా మారుతుందంటే వివాహం జరిగినా కూడా ఆమె ప్రవర్తన మారలేదట, ఇంకా విశృంఖలత్వంగా ఉందిట. పెళ్లి కాకముందు ప్రవర్తించిన దానికంటే పెళ్ళైన తర్వాత ఇంకా ఎక్కువగా విశృంఖలంగా ప్రవర్తిస్తోంది. ఇట్లా ఉంటూ ఉండగా ఒకరోజు భర్తతో పాటు శయనాగారంలో శయన మందిరంలో నిద్రిస్తోందిట. నిద్రిస్తుంటే అర్ధరాత్రి సమయంలో విటుడు గుర్తొచ్చాట. ఒక విటుడు ఈమెని ప్రేమించాట. అతను ఎప్పుడో కలిశాడు, ఎక్కడో బజార్లో కలిశాడు, అతని మీద మనసు పడిందిట. అర్ధరాత్రి లేచి అలంకరించుకొని భర్తను వదిలిపెట్టి అర్ధరాత్రి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిందిట. భర్త లేచి ఆ చప్పుడైతే అలికిడి తలుపు చప్పుడైతే లేచి చూసి ఆమె చెయ్యి పట్టుకొని ఆమెని మందలించి, దౌర్భాగ్యురాలా, నువ్వు నీ ప్రవర్తన మారుతుందని చాలా ఓపిక పట్టారు, కానీ సర్వసుఖాలు సర్వభోగాలు అనుభవిస్తూ కూడా నా దగ్గర ఏ లోటు లేకపోయినప్పటికి కూడా నువ్వు నన్ను వంచి విటుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు, ఇది చాలా తప్పు, దుర్మార్గమైన పని చేస్తున్నావని ఇంట్లోకి తీసుకువెళ్ళి గదిలో బంధించి ఆ తలుపు వేసేసాట. సరే, ఆ రోజు ఏమీ జరగనట్టుగా నటించిందిట. మరునాడు భర్త నిద్రిస్తుంటే చక్కటి వాడి అయినటువంటి ఖడ్గాన్ని తీసుకొని ఆ భర్తని పొడిచిందిట. అతి దారుణంగా పొడిచింది. అతి దారుణంగా ఖండఖండాలుగా పొడిచి అక్కడి నుంచి పారిపోయిందిట. ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ విటుడి కోసమైతే తాను ఎదురు చూస్తోందో ఆ విటుడు వెంటకు వెళ్ళిపోయిందిట. అయితే ఈ విషయం తెలిసింది, చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు ఇట్లా పొరపాటు జరిగిందని. రాజుగారికి కంప్లైంట్ వెళ్ళింది, ఫిర్యాదు వెళితే రాజుగారు మొత్తం విచారించి ధర్మస్థానంలో ధర్మప్రభువులైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, న్యాయాధిపతులతో చర్చించి ఈమెకి శిక్ష వేశారట. ఏం శిక్ష అంటే మరణదండన. దుర్మార్గంగా ప్రవర్తించి భర్తని సంహరించింది కనుక, ప్రవర్తన దూషితమే కాకుండా భర్త యొక్క ప్రాణాలు తీసింది కనుక ఈమెకి మరణశిక్ష వేయండి అంటే వాళ్ళు ఊరి చివరికి తీసుకెళ్ళి ఆమెకి మరణశిక్ష వేసి ఆమె శిరస్సుని ఖండించి సంహరించారట. ఎప్పుడైతే ఈ శిరస్సుని ఖండించారో వెంటనే యమదూతలు వచ్చారట. ఈమెని తాళ్లతో కట్టి ఈడ్చుకు వెళ్ళారట. యమలోకానికి తీసుకువెళ్తే ఈమె చేసిన మహాఘోరమైనటువంటి క్రూరమైనటువంటి కార్యానికి, ప్రవర్తన లోపానికి నరకంలో క్రిముల చేత తినబడేటువంటి శరీరాన్ని కల్పించి భయంకరమైన క్రిముల్ని తయారు చేసి ఈమెని అనేకమైనటువంటి అధోముఖంగా, అంటే కాళ్ళు పైకి తలని కిందకి పెట్టి ఆమె శిక్షలు వేశారట. ఒక కల్పాంతం వరకు కూడా ఆమె ఈ రకమైన శిక్షలు అనుభవించిందిట. ఆ తర్వాత భూమి మీద మళ్ళీ దుర్మార్గమైనటువంటి దుష్టమైనటువంటి కులంలో చాలా నీచమైనటువంటి పనులు చేసేటువంటి వేశ్యా కులంలో పుట్టిందిట. అయితే ఆ పూర్వార్జితమైనటువంటి ఆ పాప విశేషం ఉంది కదా, ఇంత శిక్ష అనుభవించిన భర్తను చంపినందుకు ఒక శిక్ష వచ్చింది, కానీ శారీరక వ్యామోహంతో చేసిన పాపానికి సంబంధించిన శిక్ష మళ్ళీ ఈ జన్మలో వేశ్యగానే పుట్టిందిట. పుట్టి మద్యం సేవిస్తూ మతిభ్రమించి రాత్రిపూట అంతా కూడా తిరుగుతోందిట. ఇట్లా తిరుగుతూ ఒక రోజున అనుకోకుండా సంకష్టహర చతుర్థి వచ్చిందిట. ఒక మాసంలో కృష్ణపక్షంలో సంకష్ట చతుర్థి రోజు అర్ధరాత్రి సమయంలో ప్రథమయామంలో ఆకలి వేసిందిట. ఎక్కడా తిండి దొరకల. అనుకోకుండా అక్కడ ఇక్కడ వెళుతూ అడుక్కు తింటం మొదలుపెట్టింది. శరీరం అందంగా ఉన్నంత వరకు శోభ అనుభవించింది. శరీరం వికలమయ్యేటప్పటికీ రోగగ్రస్తురాలయ్యి అడుక్కోవడం మొదలుపెట్టింది. అడుక్కుంటుంటే ఒక పుణ్యాత్ముడైన వాడు సంకష్ట వ్రతాన్ని చేసి చంద్రోదయ దర్శనం చేసి చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పించి మహానివేదన పెట్టాట. ఈమె బయటకు వచ్చి బయట నిలబడి తలుపు దగ్గర నిలబడి ఆకలేస్తోంది నన్ను రక్షించమని చెప్పి గజానన ఆకలి అవుతోంది అంటే దాని పూర్వజన్మ పుణ్యం చూడండి. గజాననుడు నామం ఉచ్చరిస్తే కానీ వాళ్ళు ప్రసాదం పెట్టారని వాళ్ళ ఆహారం కోసం అని చెప్పి ఆకలి వేస్తూ రోదన చేస్తూ గజానను తలిచిందిట. వెంటనే వాళ్ళు ప్రసాదం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి యజమాని వచ్చి ఆ ప్రసాదాన్ని ఆమె చేతికి ఇచ్చాట. ఆ ప్రసాదాన్ని తిన్నది. అంటే ఉపవాసం చేసింది, గణపతి నామాన్ని చేసింది, అర్ధరాత్రి చంద్రోదయాన్ని కూడా చూసింది. ఈ కారణం చేత ఆ పుణ్య విశేషం చేత వెంటనే గణేష దూతలు వచ్చారు విమానాన్ని తీసుకొని. ఈ సంకష్ట చతుర్థి చంద్రోదయ కాల సమయంలో గజానుని స్మరిస్తే, అంటే చంద్రోదయ సమయంలో గణపతిని స్మరించాలటండి. ఆ స్మరిస్తే ఆ ప్రసాదం కూడా తిన్న కారణంగా ఈ భాగ్యం కలిగింది. ఈ రాజుగారి దూతలు వచ్చారు కదా, వాళ్ళతో ఈ విషయాన్ని చెప్తున్నారు. గణేష దూతలు చెప్పారు కనుక ఈమెని మేము కార్యార్థివై గణపతి లోపలికి తీసుకెళ్తున్నాము అని చెప్పారట. అయితే దేవతలకి రాజు అయినటువంటి ఆ ఇంద్రుడు చెప్తున్నాడు,
కృత్సమధుడు దర్శించుకొని ఆ మార్గంలో వెళుతూ భృషండ మహర్షిని చూడడం జరిగింది. అది నిన్నటి రోజున చెప్పిన కథ, మొన్న భృషండు యొక్క కథ చెప్పాం కదా. ఆ రకంగా విమానం కదలకుండా ఉందయ్యా, మా విమానానికి కూడా ఏదైనా ఒక ఫలితం ఇవ్వాలి కదా. ఈ భృషండు మహర్షిని చూసిన తర్వాత ఒక ధనార్జన బాగా చేస్తున్నటువంటి ఒక వ్యాపారవేత్త ప్రజల్ని మోసం చేస్తూ వ్యాపారం చేస్తున్నట్ట. ఆ మోసగాడైనటువంటి వ్యాపారవేత్తని చూడడం వల్ల ఇంద్రుడి యొక్క పుష్ప విమానం ఆగిపోయిందట. కనుక ఈ పాపం వల్ల జరిగింది. సంకష్ట చతుర్థి వ్రత ప్రభావం ఎవరైనా ధారపోసినట్లయితే నా విమానం తిరిగి కదులుతుంది. కనుక ఈ అనుష్ఠాన ఫలాన్ని మాకు ఇవ్వవలసింది అంటే, కాదు మా గణేశ ప్రభువు మాకు ఆదేశం ఇచ్చాడు, వెళ్ళి తీసుకురావయ్యా అని. కనుక మా ప్రభువు ఇచ్చిన ఆదేశాన్ని మేము తప్పలేం, కనుక మేము మీ మాటల్ని అంగీకరించమని చెప్పారట. చెప్పి అక్కడి నుంచి ఆ గణేశలోకానికి తీసుకెళ్తున్నారు ఆమెని. ఆ దివ్య విమానం వెళుతున్నప్పుడు ఈ భూమి మీద ఉండే ఇంద్రుడు, ఆ పక్కన ఉండేటువంటి రాజుగారు చూశారట. ఆ పుణ్యాత్పురాలు ఎప్పుడైతే విమానం ఎక్కిందో ఆమె దేహం అంతా స్వర్ణమయం అయిపోయిందిట, బంగారు కాంతితో వచ్చిందిట. ఆ విమానం చూడడం వల్ల వీళ్ళ యొక్క విమానం కూడా కదిలిందిట. అంటే మహాత్ముల యొక్క దర్శనం, భగవంతుడి అనుగ్రహం పొందినటువంటి భక్తులు భాగవతోత్తముల యొక్క దర్శనం వల్ల కూడా సంకష్టహర వ్రతాన్ని చేసిన వారి సమీపంలో ఉంటే కూడా వస్తుందిట. కనుక ఈ రకంగా వారి యొక్క ఇదం యత్ శృణుయాత్ సమ్యక్ శ్రావమేద్య ప్రయత్నత ప్రాప్నుయాత్ సకలాత్ కామాన్ సంకష్ట నాశనం నరః. ఈ విధంగా ఎవరైతే ఈ ఘట్టాన్ని, ఈ అధ్యాయాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి యొక్క సర్వమైనటువంటి కష్టాల్లో వెళ్ళిపోయి సకల అభీష్టాలు తీరుతాయని వ్యాసభగవానుడు ఇక్కడ ఈ ఉపపురాణంలో, గణేశ పురాణంలో చెప్తున్నారు. అప్పుడు వ్యాసమునీంద్రుడు అడిగిన దానికి బ్రహ్మగారు చెప్తున్నారు. ఈ కథ అంతా కూడా ఇప్పుడు వ్యాసభగవానుడికి, కృష్ణద్వైపాయనుడు వ్యాసభగవానుడికి బ్రహ్మగారికి జరుగుతున్న సంవాదం. బ్రహ్మగారు చెప్తున్నారు, నాయన వ్యాసమునీంద్ర, ఈ విధంగా సంకష్టహర చతుర్థి వ్రత విధానాన్నంతా కూడా నీకు వివరించడం జరిగింది కదా. ఈ వ్రత విధానాన్నంతా చూసినందుకు సూరసేన మహారాజు మనసులో పెట్టుకున్నట్ట. ఇదంతా కూడా ఆలోచన చేస్తున్నాడు. కృష్ణద్వైపాయనుడితో చతుర్ముఖుడైన బ్రహ్మగారి ఈ కథని చెప్తున్నారు. నాయన, ఈ వ్రతాన్ని తెలుసుకున్నటువంటి ఆ మహారాజు, సూరసేన మహారాజు వశిష్ఠ మహాముని ప్రార్థించారట. అయ్యా, నేను కూడా సంకష్టహర చతుర్థి చేయాలనుకుంటున్నాను, వశిష్ఠ మహాముని నాకు ఈ వ్రతాన్ని చేయించుగాక. మహానుభావ, ఇది మంగళప్రదమైనటువంటి సర్వ అభీష్ట ప్రధానము సకలార్థసిద్ధికరమైనటువంటిది సంకష్టహర చతుర్థి వ్రతం కనుక ఆలోచించండి, సద్యఫలాన్ని ఇస్తుందన్నారట. సూరసేన మహారాజు మాఘమాసంలో బహుళపక్షంలో మంగళవారం రోజున, అంటే అంగారక చతుర్థి ఉన్న రోజున వ్రతానుష్ఠానానికి అత్యంతమైనటువంటి అనుకూల సమయంగా ఈ వశిష్ఠ మహాముని చేత చెప్పబడిందిట. సమయం అయితే చెప్పండి, నాకు గడియారం తెచ్చుకోవాలా. వశిష్ఠ మహాముని ఆదేశం ప్రకారం మాఘమాసంలో సూరసేన మహారాజు బహుళపక్షంలో అనుకోకుండా మంగళవారం కలిసి వచ్చింది కనుక ఆ సమయంలో ముహూర్త నిర్ణయం చేస్తే వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ తీసుకొని వ్రతాన్ని చేయడానికి ప్రారంభించాట. భక్తాభీష్టప్రదుడైనటువంటి గణేశ పరబ్రహ్మని మనస్సులో తలుచుకుంటూ ఈ వ్రతం చేయడానికి ముందుగా కొంతకాలం తపస్సు చేయాలి, ధ్యానం చేయాలనే నిర్ణయంతో ఈ సూరసేన మహారాజు ఎడమకాలి బొటనవేలిని నేల మీద నిలిపి గణేశ దివ్య మహామంత్రాన్ని, ఆ షడక్షరి ఏకాక్షరి రెండు మంత్రాలని కూడా సూర్యాస్తమయం అయ్యే వరకు ప్రతిరోజు కూడా చేసేవాట. ఆ రోజు మాఘమాసంలో కృష్ణపక్షంలో మంగళవారంతో కూడినటువంటి చవితి రావడం వల్ల ఉదయమంతా కూడా సూర్యాస్తమయం అయ్యే వరకు కూడా పాదాంగుష్టాన్ని ఎడమకాలి బొటనవేలుని నేల మీద పెట్టి సూర్యభగవాను చూస్తూ మంత్రాన్ని జపించాట. ఆ తర్వాత పురోహితులందరినీ పిలిచారట. దివ్యమైనటువంటి మండపాన్ని అరటి స్తంభాలతో అలంకరించారట. శాస్త్ర ప్రకారంగా వస్త్రాభరణాలన్నీ కూడా సమర్పించారట. గణపతి యొక్క ప్రతిమని కూడా తయారు చేసి పెట్టారట. స్వస్తివాచకాలతో, అంటే పుణ్యాహవాచన కార్యక్రమం కూడా చేశారు. బ్రాహ్మణులు స్వస్తి చదువుతుంటే, వేదస్వస్తి చదువుతుంటే మంగళవాయిద్యాలతో వేదిక మీదికి పౌరాణికులైనటువంటి వాళ్ళు మంత్రాలతో ప్రవచనాలతో అక్కడ ఉండగా షోడశ ఉపచారాలతో పంచామృత స్నానం చేస్తూ గణపతి అధర్వ శీర్షంతో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గణపతి యొక్క మూర్తికి పూజ చేశారట. గణపతికి ఉండ్రాళ్ళు, అప్పాలు, లడ్లు, శర్కరతో బెల్లంతో తయారు చేసిన పానకము, వడపప్పు ఇవన్నీ కూడా అనేకమైనటువంటి మధురమైన పదార్థాలతో దేవదేవుడికి సమర్పించి
ఆచమనానికి చల్లటి నీటిని కూడా ఇచ్చాట. నీరు లేకుండా నైవేద్యం పెట్టకూడదు. నీటి కలశం కానీ ఒక గ్లాసులో కానీ నీరు పోసి పెట్టాలి. అది చెప్తున్నారు. ఆచమనానికి మధ్య మధ్యలో ఏదైనా గొంతు తడుపుకోవడానికి భగవంతుడికి, అంటే మనం అతిథికి భోజనం పెట్టినట్టే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. చక్కగా ముగ్గు వేసి గంధ పుష్పాలు సమర్పించి ఆచమనం చేసి భగవంతుడికి పరిమళభరితమైనటువంటి జలాన్ని ఇవ్వాలట. ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత గణేశుడిని తృప్తిపరిచినట్టుగా భావన చేస్తూ మధురమైనటువంటి సువాసన భరితమైనటువంటి తాంబూలాన్ని కూడా సమర్పించాట. చంద్రోదయ సమయంలో మంత్రపుష్పాలతో గంధము, పుష్పము, పెరుగు, గరికపోచలతో, అక్షతలతో సహా తిథికి, గజాననుడికి, చంద్రుడికి అర్ఘ్యాన్ని, ముగ్గురికి 4 అర్ఘ్యాలు ఇవ్వాలట. గణపతికి 4 అర్ఘ్యాలు, తిథి చతుర్థి తిథికి 4 అర్ఘ్యాలు, చంద్రభగవానుడికి 4 అర్ఘ్యాలు అర్ఘ్యప్రదానం చేసిన తర్వాత తాను భోజనం బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టి తాను భోజనం చేశాట. ఈ రకంగా ఎప్పుడైతే ఈ రకంగా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేశాడో వెంటనే సూరసేన మహారాజుకి గజాననుడు ప్రత్యక్షమై తక్షణమే ఒక దివ్యమైనటువంటి విమానాన్ని పంపించాట. ఆయన యొక్క సేవకుల్ని పంపించాడు. సూరసేన మహారాజుని పిలిచారట. వినాయక సారూప్యాతాన్ని కలిగించడానికి ఆ గణపతి యొక్క దూతలు వచ్చారట. వెంటనే వాళ్ళు వచ్చి అంటున్నారు, స్వామి మిమ్మల్ని మా ప్రభువు తీసుకురమ్మన్నాడు అని. గణేష దూతలు అంటున్నారు, మీ భక్తి శ్రద్ధలకి సంతుష్టుడైనటువంటి మా ప్రభువు మిమ్మల్ని గణేష లోకానికి తీసుకురమ్మన్నారు అన్నారట. అప్పుడు వెంటనే సూరసేనుడు వచ్చినటువంటి గణేశుడి దూతలతో మాట్లాడుతున్నారు. అయ్యా, నిర్గుణ పరబ్రహ్మ, అవ్యక్తుడు, అనంతుడు అయినటువంటి ఆ గణపతి మమ్మల్ని పిలవడం చాలా అదృష్టము. అవాంగ్మానస గోచరైనటువంటి వాక్కుకు కూడా, మనసుకు కూడా, చూపుకు కూడా అందనటువంటి, భావనకు కూడా అందనటువంటి అతి దుర్లభమైనటువంటి ఆ గణేశుడి యొక్క ఆజ్ఞ మా మీద కలగడం మా అదృష్టం. మేము వ్రతం చేయడం వల్ల మమ్మల్ని రమ్మని పిలవడం అనేది కూడా అదృష్టం. అయితే వేదాలు ఏ పరబ్రహ్మనైతే పరిపూర్ణంగా వర్ణించి ఇంకా వర్ణించడానికి తమ శక్తి లేక వేదాలు కూడా మౌనం వహించాయో, అటువంటి వేదాలు కూడా వర్ణించలేనటువంటి ఆ వేదవేద్యుడైనటువంటి పరబ్రహ్మ యొక్క రూపాన్ని నేను మనసులో భావన చేస్తున్నాను. నా జన్మ ధన్యమైంది. పరమాత్మ నన్ను స్మరించి వాడిని పట్టుకురాండ్రా అన్నారు చూసారా, నా నామస్మరణ పరమాత్మ చేయడం ఉందే, అది నా అదృష్టం. ఇంతకంటే నాకు అక్కర్లా, ఇంకా ఏమీ అక్కర్లేదు. భక్తి యొక్క ప్రభావం ఇది అని అతను పొగుడుతున్నాడు. సూరసేన మహారాజు అంటున్నాడు, భక్తి విశిష్టత, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ అయినటువంటి పరబ్రహ్మ కూడా, సత్వగుణ సంపన్నుడైన పరబ్రహ్మ కూడా నన్ను చూడాలనేటువంటి కోరికతో నన్ను రమ్మంటున్నారు చూసారా, ఇది అదృష్టం. అయితే నాకు ఒక చిన్న మనవి. సర్వకాల సర్వావస్థల్లో నా ప్రజలు నన్ను కన్నుబిడ్డల్లాగా, నేను వాళ్ళని, వాళ్ళు నన్ను, పరస్పరం ఒకళ్ళకొకళ్ళు అన్యోన్యంగా ఉంటున్నాం. వాళ్ళు నన్ను వాత్సల్యంతో నన్ను చూస్తున్నారు, రాజుగా కాకుండా ప్రేమగా చూస్తున్నారు. కనుక నా ప్రజలు రానిది నేను ఒక్కడిని రాను. ఒకవేళ నన్ను గణేశలోకానికి మీరు తీసుకెళ్లాలనుకుంటే నా ప్రజలందరినీ కూడా తీసుకొస్తే వారి వెనక నేను వస్తా. ఇది ఇట్లా ఉండాలి ప్రభువులు. ఇప్పుడు ప్రజలు ఏమైతే సరే, నేను నా పిల్లలు ఉంటే చాలు, బాగుంటే చాలు అనుకుంటున్నారు. చూడండి, అతను అంటున్నాడు, నా ప్రజలందరినీ పుష్పక విమానం ఎక్కించిన తర్వాత ఇంకా ప్రజలెవరూ లేరు అని తెలిసిన తర్వాత చివరిగా నేను ఎక్కుతా. ఇది మీకు అభ్యంతరం లేకపోతే నేను విమానాన్ని ఎక్కుతానంటే వాళ్ళు వెంటనే సరే, మా ప్రభు యొక్క ఇచ్చ నిన్ను తీసుకురమ్మన్నారు, నువ్వు రావడానికి అనుకూలంగా ఏది ఉంటే అది. అంటే చూడండి, కండిషన్లు పెడుతున్నాడు భక్తుడు, కండిషన్ పెడుతున్నాడు భగవంతుడి దర్శనానికి. ఇది భాగవతోత్తములే. అప్పుడు వెంటనే సూరసేనుడు చెప్పిన దాని ప్రకారం గణపతి యొక్క దూతలందరూ కూడా ఆ విమానంలో ప్రజలందరినీ ఎక్కించారట. మొత్తం ప్రజలందరూ ఎక్కిన తర్వాత స్వామి అప్పుడు సూరసేనుడు ఎక్కాట. ఆ విమానం పైకి వెళ్ళబోతుంటే కొంచెం కదిలిందిట, ఆగిపోయిందిట, కదల్లా ఆ విమానం. ఏమిటని ఆలోచిస్తే ఆ ప్రజలందరూ చూశారట. ఆ ఎక్కిన ప్రజల్లో ఒకడు కుష్ఠరోగ వ్యాధిగ్రస్తుడు ఉన్నట్ట. వాడు మహాపాపిట. వాడు అందులో ఉండడం వల్ల ఆ పుష్పక విమానం కదిలి మళ్ళీ ఆగిపోయిందట. ఆ ఎందుకు ఆగింది, దానికి సంబంధించిన విషయం ఏమిటి రేపు సకాలంగా మనం చేస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం.